యేసుని నిలయం ప్రజలందరి దేవాలయం ప్రభునామమును ప్రణుతించుచును ప్రార్థనలతో వేడెదము ప్రభునామము పాడెదము. ప్రభు యేసుని నిలయం ప్రజలందరి దేవాలయం ప్రభునామమును ప్రణుతించుచును ప్రార్థనలతో వేడెదము ప్రభునామము పాడెదము ప్రభునామము పాడెదము. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు త్రిత్వము ఏక స్వరూపుడని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు త్రిత్వము ఏక స్వరూపుడని ఆది మానవులు మొదలుకొని ఆది అంతములు ఆయనని ఆత్మశుద్ధితో నమ్మితిమి యేసుని వేడక కూడితిమి ఆ యేసుని వేడక కూడితిమి. ప్రభు యేసుని నిలయం ప్రజలందరి దేవాలయం ప్రభునామమును ప్రణుతించుచును ప్రార్థనలతో వేడెదము ప్రభునామము పాడెదము ప్రభునామము పాడెదము. సత్యము జీవము మార్గమని నిత్యము మనలను కాచునని నిత్య కృత్యములు నడుపునని శోధనలను ఎడబాపునని సత్యము జీవము మార్గమని నిత్యము మనలను కాచునని నిత్య కృత్యములు నడుపునని శోధనలను ఎడబాపునని జీవజలములకు నడిపించి జీవపు ఊటలనందించి జీవ మార్గమును చూపునని యేసు ప్రభుని నెర నమ్మితిమి ఆ యేసు ప్రభుని నెర నమ్మితిమి ప్రభు యేసుని నిలయం ప్రజలందరి దేవాలయం ప్రభునామమును ప్రణుతించుచును ప్రార్థనలతో వేడెదము ప్రభునామము పాడెదము ప్రభునామము పాడెదము ప్రభునామము పాడెదము. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముట్టము ఎప్పుడమా
ముందు కథ ఉందో యమ్మ తొలిలేలోనదో వయసు ఆయనాలు ఇవ్వాలమ్మా. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముళ్ళ ముహూర్తం ముందుంది. ఓ చిన్నమ్మ ముత్తైదు భాగ్యాలిస్తుంది. పసుపు పారాణి బొట్టు కాటుక దిద్దిన నారాణి నాకే కానుక. మమతే మంత్రముగా మనసే సాక్షిగా మాటే మనుగడగా మనమే పాటగా సాగాలి జీవితము చెప్పాలి స్వాగతము నిండు నూరేళ్ల మనుగా. రాగాల శృంగారం గారాల సంసారం పండేవి ఏళ్ళు మనవిగా. బుగ్గన చుక్క వచ్చనే సిగ్గుల మొగ్గ విచ్చనే ఈ నిగ్గే పగ్గమేసి నెగ్గెనమ్మలగ్గమంటూ. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముళ్ళ ముహూర్తం ముందుంది. ఓ చిలకమ్మ ముత్తైదు భాగ్యాలిస్తుంది. తేనెకు తీయదన తెలిపే ముద్దులో వయసుకు వెచ్చగా తెలిసే పొద్దులో కలలకు కన్మదనం కలిగే రేయిలో వలపుల మూలధనం పెరిగే హాయిలో. అందాల వెల్లువలో వందేళ్ల పల్లవులే పాడే పరువాలే తోడుగా. వెయ్యాలి కూడికలు వెయ్యేళ్ళ వేడుకలు వేడిగా విరహాలే వేడగా. గాజుల వీణ నీటగా గాజుల వన చాటుగా ఈ కొంగు కొంగు కూడే రంగరంగ వైభవంగా. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముళ్ళ ముహూర్తం ముందుంది. ఓ చిన్నమ్మ ముత్తైదు భాగ్యాలిస్తుంది. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముళ్ళ ముహూర్తం ఎప్పుడమ్మా. ఓ చిలకమ్మ ముద్దులని పండేదెప్పుడమ్మా.
అటెన్షన్ ఎవ్రీబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి జై కొట్టండి నాదే ప్రతిరోజు అదృష్టం బాడీ గార్డు అన్నింట నేనే ఫస్ట్ కాలాన్ని కట్టి కూర్చోబెట్ట గుమ్మం ముందు అటెన్షన్ ఎవ్రీబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి జై కొట్టండి నాదే ప్రతిరోజు హాలిడేకి జాలీగా హాలీవుడ్ వెళ్ళానంటే హలో బాసు హౌ డు యు డూ అంటూ డైలీ ఎంతో మంది హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తీస్తూ ఉంటారు సారీరా డైరీ ఖాళీ లేదంటే వింటారా ఆమె పాడసారి మేఘాలే రహదారి ఉండుండి నేల జారి పట్టేస్తా ఒక్కసారి పోలెండ్లో పొద్దున్నుంటి హాలెండ్లో నా ఆఫ్టర్నూన్ సిడ్నీలో సాయంకాలం వాషింగ్టన్లో నైట్ ఉంటాను ఎప్పుడు నివాసం ఏరోప్లేన్ ఎక్కడా స్టడీగా కూర్చోలేను సూర్యుడల్లే భూగోళాన్ని అటెన్షన్ ఎవ్రీబాడీ నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి జై కొట్టండి నాదే ప్రతిరోజు అదృష్టం బాడీ గార్డు అన్నింట నేనే ఫస్ట్ కాలాన్ని కట్టి కూర్చోబెట్ట గుమ్మం ముందు అటెన్షన్ ఎవ్రీబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి జై కొట్టండి నాదే ప్రతిరోజు నేను ఆడుంటే ఆడే చుట్టూ ఆడోళ్ళంతా అల్లేస్తారు హలో డార్లింగ్ అంటూ నాతో డేటింగ్ ఔటింగ్ మీటింగ్ మీటింగ్ ఏదైనా ఓకే అంటారు పెళ్ళాడుందే పోది మేళం ఇలా అయితే పో అయ్యామె బ్రహ్మచారి పట్టాను పెళ్లిదారి కావాలి తగ్గనారి నువ్వేనా ఆ చిన్నారి నచ్చాలి కన్ను ముక్కుని కుటెత్తు ఉన్న బాడీ నచ్చాలి నాలో ఉన్న వాడి వేడి కన్నెలేడి మగువా మగాడ అని పిల్చాలి పొగరు వగైరా కని పిల్చాలి ఒకే అయితే చేపడతాను చూపెడతాను జల్లల్లో హనీమూన్ అటెన్షన్ ఎవ్రీబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి జై కొట్టండి నాదే ప్రతిరోజు అదృష్టం బాడీ గార్డు అన్నింట నేనే ఫస్ట్ కాలాన్ని కట్టి కూర్చోబెట్ట గుమ్మం ముందు అటెన్షన్ ఎవ్రీబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి జై కొట్టండి నాదే ప్రతిరోజు బుజ్జి పెళ్లి కొడుకే రాజయోగమురా ఆ పెళ్లి కూతురే తన లోకమురా
బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా ఆ పెళ్లి కూతురే తన లోకమురా కొత్త ఊహలేవో నిలిపే కొత్త ఊసులేవో తెలిపే కలరేపే తొలి వలపే ఆ చూపే బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా ఆ పెళ్లి కూతురే తన లోకమురా సింహం పులి కూడా తోడుకోరు వేడ నేను జతలేక కుంగిపోవు వేడ వన్నెల రాసి వచ్చింది చిన్నెలు కోరి తెచ్చింది గారాలెన్నో కరవాణ్ణే ఎంతైననే మగవాణ్ణే శృంగార బాణం వేసింది ఉల్లాసమే చిందింది ఉంగరం ఒకటి వేలికి తొడిగిన ఆచలి నాకై పుట్టింది కసి తీరా వలపులనే రూపింది బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా ఆ పెళ్లి కూతురే తన లోకమురా కళ్యాణమే మాఘమాసం నాదస్వర మేళతాళం వీధి వీధి తాను నేను ఊరేగింపు సాగాలి కసి తీరా బలబలమే రూపింది బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా ఆ పెళ్లి కూతురే తన లోకమురా కొత్త ఊహలేవో నిలిపే కొంచె ఊసులేవో తెలిపే కళ్ళరేపే తొలి బలపే ఆ చూపే బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా ఆ పెళ్లి కూతురే తన లోకమురా బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా ఆ పెళ్లి కూతురే తన లోకమురా
ప్రభువు దరి చేరి నా కలలో యేసు ప్రభువు దరి చేరి శ్రీపాదములనే వంగి ముద్రాడగా తాకి నన్ను తాకి ప్రేమతో నన్ను తాకి ప్రభువు ప్రేమతో నన్ను తాకి నీ చేయి నేనన్నడు విడువను ధన్యా అన్న నిన్న రాత్రి స్వప్నం ఎంతో మధురం కన్న కలలోదంతా మధురం మధురం శ్రీపాదములనే వంగి ఒడి పట్టగా చూసి నన్ను చూసి జాలిగా నన్ను చూసి ప్రభువు జాలిగా నన్ను చూసి నీ ఆశ ఫలించలే ఇప్పుడే ధన్యా అన్న నిన్న రాత్రి స్వప్నం ఎంతో మధురం కన్న కలలోదంతా మధురం మధురం వారికి కొన్ని హెచ్చరికలు ఇవ్వవలసి ఉండగా వారి జీవితాంతములో ఈ హెచ్చరికలు మరువకుండా నీ యందు భయభక్తులు కలిగి జీవించున్నట్లు ఈ బిడ్డలకు నేర్పించి వారి జీవిత కాలం యావత్తులో ఒకరినొకరు ప్రేమించుకొని ఆదరించుకొని బలపరుచుకున్నట్లు నీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నూతన వధూవరులారా, వివాహము అన్ని విషయములలో ఘనమైనటువంటిదని పరిశుద్ధుడైనటువంటి పౌలు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వివాహము దాయకమైనటువంటి ఇలాంటి సంతోషము మానవుని జీవితంలో ఏడవకపోతే తొడ మీద సరిసి వేడిపిస్తూనే ఉంటారు అక్కడికి వెళ్ళినటువంటి తరులందరూ.
సరే, కుటుంబంలో ప్రవేశించిన తర్వాత కుటుంబ పోషణ కొరకు తల్లిదండ్రులు అహోరాత్రులు బాధపడుతూ ఉంటారు, బిడ్డలను పెంచుతూ ఉంటారు. వారు ఎదిగి సంతోషపడుతుంటే పర్వాలేదు, కానీ ఏదైనా ఒక లోటు కలిగినప్పుడు తల్లిదండ్రులకు దుఃఖం తప్ప మరేది మిగలదు. పోలిక చొప్పున నిర్మించి ఆ ముద్దకు ఒక ఆకారాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని స్వరూపాన్ని ఏర్పాటు చేసి వాని అడవలో ఏదేను వనములో ఉన్నటువంటి ప్రతి జంతువులో ఆడామగ ఉన్నవి, ఆకాశ పక్షులలో ఆడామగ ఉన్నవి, నేలను ప్రాకేటువంటి పురుగులలో ఆడామగ ఉన్నవి, నీటిలో సంచరించేటువంటి జలచరాలలో ఆడామగ ఉన్నవి. కానీ నరుడు ఒంటరిగా ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వారికి సాటి అయినటువంటి సహాయకురాలను నేనే ఏర్పాటు చేయాలని దేవుడే తలంచాడు. అందుచేత ఆది మానవుడైనటువంటి ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ఆ నిద్రలో ఆయన ప్రక్కలో నుండి యెహోవా దేవుడు మొట్టమొదట పరమ వైద్యుడు, పరమ డాక్టర్గా ఆపరేషన్ చేశాడు. ఒక ఎముకను తీసి ఆ ఎముకను ఆయన దూరంగా తీసుకుని వెళ్ళి తన దూతల యొక్క పరివారముతో కలిసి ఒక స్త్రీనిగా చేసి ఆ స్త్రీని పెళ్లి కుమార్తెగా అలంకరించి ఏ విధముగా పెళ్లి కుమార్తె, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరుల్లో నుండి తీయబడినది, నారి అని పేరు పెట్టాడు, స్త్రీ అని పేరు పెట్టాడు. మరి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు. ఈ ఆదాము స్త్రీకి అవ్వము అనేటువంటిది ఉన్నది. బరువు భారము అనగా ఇద్దరు రెండు ఎడ్ల బండి మనం చూస్తాం. ఆ ఎడ్లు సమానంగా బండి లాగినప్పుడు ఆ బండి సాఫీగా జరుగుతూనే వెళుతూనే ఉంటుంది. వాటిలో ఏదైనా పోట్లాడుకునో మేకు దగ్గర ఆ బండి కట్టినప్పుడు అదే కక్ష ఉంటుంది. వాటిలో ఒకటి అటు లాగితే ఒకటి ఇటు లాగుతూ ఉంటుంది. అటు ఇటు లాగినప్పుడు బండి ఏమైంది? బోల్తా పడింది. బండి బోల్తా పడితే కొన్ని దాంట్లో ఉన్నటువంటి పనిముట్లు ఎరగక తప్పవు. ఈ బండి లాంటిదే ఈ సంసార జీవితం. బరువు లాగేటప్పుడు, భారాన్ని భరించేటప్పుడు ఇద్దరూ సమానముగా ఈ కుటుంబాన్ని ఏదగలిగిన నాడే, నడపగలిగిన నాడే, వారు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే సాఫీగా ఈ బండి దొరులుతూ ఉంటుంది. ఇదొక సత్యం. ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారికి తోడుగా ఉంటారు. యవ్వన కాలం వచ్చిన తర్వాత వారికి సహాయము కావాలి, సలహాదారులు కావాలి, వారిని నడిపించేటువంటి నాయకులు కావాలి. యవ్వన కాలం వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి కుమారుడు వెళ్ళడం, పెళ్లి చేయాలి, ఒక వరువుని చూడాలి, వధువుని చూడాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కుటుంబ దాంపత్య జీవితంలో ప్రతి మానవుడు అడుగుడి ఆ కుటుంబాన్ని సాఫీగా నడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం తల్లిదండ్రులు అల్లమైపోతూ ఉంటారు. ఎందుకంటే యెహోవా దేవుడు సెలవిచ్చాడు, 4వ ఆజ్ఞ, నీవు నీ దేశమందు దీర్ఘాయుష్మంతుడు 3 పువ్వులు 6 కాయలుగా వికసించింది. అందుకనే దావీదు మహారాజు మొదటి కీర్తనలు అంటాడు, అతడు నీటి కాలువ ఎరువును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు అనేటువంటిది మొట్టమొదటిలోనే దావీదు మహారాజు నేర్చుకున్నటువంటి ఆ గొప్ప సత్యాన్ని మనకు ఈనాడు ఎరుకపరుస్తున్నాడు. అందుచేత నాకు పెండ్లైనది,
నాకేం పర్వాలేదులే అని అనుకోవద్దు. నువ్వు అనుకుంటే దానివలనే నీకేం ప్రయోజనం ఉండదు. నీ తల్లిదండ్రులను, నీ అత్తమామలను నీవు గౌరవించు, వారిని ఆదరించు, వారి అక్కరలను తీర్చు. నీవు ఈ దేశములో దేవుడు ఎంతో అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అంతే అంటాడు సొలొమోను కూడా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన నీకు కలిగింది. ఒకవేళ నీవు లేదని అనుకోవద్దు, దేవుడు నీకు ఇస్తాడు. నీ వారిని గౌరవించినప్పుడు, వారిని సంతోషపరిచినప్పుడు దేవుడు నీకు అత్యధికంగా ఆశీర్వాదాలు కూడా ఇస్తాడని 128వ కీర్తన 4, 5, 6 వచనాలలో తెలియజేస్తున్నాడు. అందుచేత నీ కుటుంబ దాంపత్య జీవితంలో నీవు అడిగిడిన తర్వాత నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని వేడుకోవాలి. ఈ దిన కార్యక్రమంలో నీవు ఎక్కడికి ప్రయాణం అవుతావో, ఒకవేళ నీ భార్య ప్రయాణమై వెళ్తుంటే నీవు ప్రార్థన చేస్తావు, నా భార్య పలాని స్థలానికి వెళుతున్నది, ఆ పని సాఫలీకృతమగునట్లు దేవా నీ దూతను పంపి నా భార్య యొక్క కార్యక్రమాన్ని సఫలము చేయమని నీవు దేవుని అడుగుతావు. అందుకని ఆయన అన్నాడు, యేసు ప్రభు వారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానకర్త, ఆయన నీకు ఇస్తాడు. ఏ కొరత చేయడు, ఏ విధమైనటువంటి లోటు నీకు కలుగుదని నీవు సామాన్యమైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. డేవిడ్ గారు, ఆంధ్రవేది గారు అనుకోవచ్చు. డేవిడ్ గారు అనుకుంటారు, నా కుమారునికి పెళ్లి చేయటానికి చాలా ఎదికేనండి అనుకోవచ్చు. అలాగే ఆంధ్రవేది గారు చూడకూడదు. నీవు ఆమెకు ప్రేమించినప్పుడు నీ విజయురాలే. నీ తోడాలా, నీ భార్య నీకు అన్నం వండాలా, నీ భార్య నీకు అన్నం పెట్టాలా? గమనించండి, ఇద్దరూ సమానమే. ఇద్దరు ఒక శరీరంలో నుండి తీయబడినటువంటి వారు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది నమ్మకం. ఈ నమ్మకము మీలో ఉన్నప్పుడు అని తన భర్తను నమ్మాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆదరించుకోవాలి. ఈ ఆదరణ వాక్యాలు, ఈ హెచ్చరికలు మీ జీవిత కాలంలో ఎన్నడూ మరవవద్దు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అందము మోస్కరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది.
మనసెందుకు ఈ వేళ పరవశమైపోతోంది ప్రసంగి మనలా ప్రభు బ్రోచి అమ్ముల డేవిడ్ ఎస్ తెమ్మల గార్ల కుమారుడు పాముల దయాశేఖర్ రత్నరాజు అని ఆయనకును ప్రకాశం జిల్లా చీరాల మండలము శాంతినగర్ తెరాల వాస్తవ్యులు విస్తరల అంతర్వేది గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి విస్తరల జని జాక్విలిన్ అను ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారము ఈ సమయంలో వివాహము జరగనన్నది. ఈ వివాహము చేయుటకు ఏదైనా ఆటంకం ఉంటే ఇప్పుడే తెలియపరచాలని మీకు మనం చేస్తున్నాను. ఎవరైనా వివాహము చేయవద్దు అనేవారు ఉంటే మీ సమ్మతిని కాగితపూర్వకంగా కానీ లేక మీ చేతులను ఎత్తి చూపించడం ద్వారా ఈ కార్యాన్ని జరిగించుకున్నారు. ఎవరైనా జరిగించుకున్నారు. చాలా మంచిది. ఉప్పు అంది నన్నే చూడు నన్నే చూడండి. నీకు వచ్చినోడు కనుక అది ఉప్పు అయిపోతే నేను ఉప్పు లేని కూడి నేనేం తింటాను అని అడుగుతాను. కనుక అందరూ ఎత్తారు, బాగానే ఉంది. పెళ్లి కుమారుడు ఎత్తలేదు, పెళ్లి కుమార్తె ఎత్తలేదు. అంటే మాకు ఇష్టం లేదు పాస్టర్ గారు, నువ్వు వెళ్ళిపోవచ్చనేనా? ఒకవేళ మాకు ఇష్టమైతే ఈ చేతులు ఎత్తి చూపిస్తే ఈ కార్యక్రమాన్ని జరిగించుకున్నాం. చాలా మంచిది. చెప్పు నాన్న. పెళ్లి కుమారుడా దయాశేఖర్ రత్నరాజు అని నేను ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుటను సమ్మతించున్నావా? నీవు ఈ స్త్రీని వివాహం ఈమెను ప్రేమించి ఆదరించి గణపతి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీ ఇద్దరు బ్రతుకున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశించక ఈయనతోనే కాపురము చేయదువా? చెప్పండి. జెనీ జాక్విలిన్, నీవు ఈ పురుషుణ్ణి భర్తనుగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? అమ్మా, ఈయనను ప్రేమించి ఆదరించి గణపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీ ఇద్దరు బ్రతుకున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశించక ఈయనతోనే కాపురము చేదువా? ఏంది చెప్పమ్మా. ఈయనతోనే కాబట్టి ఇది పనిచేసేది కాదమ్మా. పెళ్లి కుమార్తె యొక్క తండ్రి అలా ఉండండి సార్. మరి వీడియో కోసం చాలండి. ఇప్పుడు చెప్పయ్యా. దయాశేఖర్ రత్నరాజు అని నేను జెనీ జాక్విలిన్ నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేస్తున్నాను. విన్నావమ్మా? అట్లా ఉండాలి. మైక్ లేదు మాకు, నాకు చెవుడు. నువ్వు చెప్పు. జెనీ జాక్విలిన్ అని నేను దయాశేఖర్ రత్నరాజు అని నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేస్తున్నాను. వివాహం కేవలం దైహికమైందే కాదు, అది ఐహికానికి అతీతమైన
ఆముష్మిక పరమార్థాన్ని బోధించే అద్వైత స్థాయి, ఆదర్శ ధార్మిక నైతిక సాంఘిక జీవనానికి గీటురాయి. కడలికి నదికి కళ్యాణం, మావికి తీవెకు వివాహం, ప్రకృతి పురుషులకు ఉద్వాహం, వధూవరులకు పరిణయం. రెండు తనువుల కలయిక కాదు పెళ్ళంటే, రెండు మనసుల సంగమమేను మనవంటే, ఆలో మగల సంసారం అర్ధనారీశ్వరం. రెండు తనువుల కలయిక కాదు పెళ్ళంటే. ఎటనో పుట్టిన నదిని ఎదలో దాచును కడలి, ఎచటో పెరిగిన లతకు పూతగా నిలుచును పందిరి. ఏనాటి అనుబంధమో, ఇది ఏ దైవ సంకల్పమో, భువిలోని కళ్యాణం దివిలో ఏనాడు జరిగెను. రెండు తనువుల కలయిక కాదు పెళ్ళంటే. పురుషార్థములలో పురుషుని తోడై చరించును నాతి, నాతి చరామి మంత్రార్థముతో నడయాడును పతి. అనురాగ దాంపత్య జీవనమే ఆధ్యాత్మికానుభూతి, అనురాగ దాంపత్య జీవనమే ఆధ్యాత్మికానుభూతి. చీకటిలో వేకువలో జీవించాలి ఒకే రీతి. రెండు తనువుల కలయిక కాదు పెళ్ళంటే. యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున మీరు భార్యాభర్తలని ప్రకటించుతున్నాను. ఆమెన్. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. మోకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీరు శరీరాత్మ శిశువులంతా పరిశుద్ధపరిచి ఆయన యొక్క నీతి మార్గంలో నడుచు మీ యొక్క ఆయురారోగ్య బలములను అనుగ్రహించి మిమ్మల్ని దీవించి వర్షంలో చేయుగాక. ఆమేన్. మన ఆది తల్లిదండ్రులను కలుగజేసి వాహమనందు వారి ఐక్యతను పవిత్రపరిచిన ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మీయ విషయములందు ఆయన సంతోషపరచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించిన కాక. ఒకరికొకరు ఓదార్పుగా, వయసుకు లొంగని వలపుగా, ఒకరికి ఒకరు ఒదిగిపోయి పొద్దికతో బ్రతకాలి. ఒకరి కోసము ఒకరుగా ఇద్దరు
కాదు పెళ్ళంటే. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ. ఈ చిటపట చింత నీదయే కదా అంతా. ఇక చేసేదేముంది అయ్యో రామ. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ. ఏ పుగబోగే వంపుల పైరు కోతకు సయ్యందే. పూపుగరేగే చూపుల ఏరు కోకను కోసిందే. కొంగెక్కి కూసే రంగుల ఊసే వంగొంగి చూసే లొంగని ఆసే. వెర్రెక్కే కన్ను వేటాడనే నిన్ను. ఈ మూల దాచేది సింగారం. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ. ఈ చిటపట చింత నీదయే కదా అంతా. ఇక చేసేదేముంది అయ్యో రామ. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ. ఏటికి సైతం ఏకం వేసే వేగం బాగుందే. బయటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే. ఏ కల్లే చేరి మేకైనావు. సోకుల్లో ఊరి చెలరేగావు. తాంబూలం తెచ్చా తడి పొడి పంచా. ఎన్నాళ్ళు మోస్తావు ఒయ్యారం. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ. ఈ చిటపట చింత నీదయే కదా అంతా. ఇక చేసేదేముంది అయ్యో రామ. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ.
ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియతమారాగాలు ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు జగాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు వేదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి అడుగు జారే వయసులో అడిగి చూడు కౌగిలి ఒకే వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు
ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే दिल दीवाना बिन सजना के माने ना दिल दीवाना बिन सजना के माने ना ये पगला है समझाने से समझे ना ये पगला है समझाने से समझे ना धक धक बोले दूत डोले दिन रहना ये पगला है समझाने से समझे ना ये पगला है समझाने से समझे ना दुनिया मांगे अपनी मुरादें मैं तो मांगू साजन हो दुनिया मांगे अपनी मुरादें मैं तो मांगू साजन रहे सलामत मेरा सजना और सजना का आंगन इसके सिवा दिल रब से कुछ भी चाहे ना ये पगला है समझाने से समझे ना ये पगला है समझाने से समझे ना
जी